2019 దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు. ఆ రోజు పీకండి, ఈ రోజు ఏం పీకుతావు? నిన్ను గెలిపించేది లేదు. ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పైగాని తీసినట్టుకంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైరీ చేపిస్తాడంట, శిక్షేస్తాడంట. పైగానంటే వేసావు. పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం దాకా 100 కోట్లు ఇచ్చావు. దానికి ఎవరబ్బా పైగానికి? ఆ పైగానికి కట్టేటప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నేను. నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా? ఇవ్వలేదు. నా పేరు అనేసగా వేయలేదు. ఎమ్మెల్యే పేరు వేయకుండా వాళ్ళు ఏ విధంగా అది చేస్తారు. అయినా కూడా అదేదో బుద్ధి పడిపోతే అది ఎత్తి మానెత్తినేస్తారు. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. వేసుకోండి, ఎంక్వైరీ ఉంటే వేసుకోండి, ఇంకేమైనా వేసుకోండి. ఎవడు భయపడతాడు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విగ్రహం ముసునూరు గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు. మేము అప్పటికి అడిగాము, మా జగదీశ్వర్ రెడ్డి ఆ గ్రామ ప్రజలంతా ఇక్కడ అడిగారు. గ్రామ ప్రజలంతా ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు, అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి, మీటింగులు జరుగుతుంటాయి, కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, దాన్ని పక్కనే పెట్టుకోండి అని బతిగానే కూడా కావాలని వాళ్ళు ఆడ పెట్టి అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాళ్ళు ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అధికారం పోగానే, వైఎస్ఆర్సీపీ అధికారం రాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పరిరక్షించండి, దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర రెడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోకపోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి పక్కనే సముచిత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి ఈ విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాము, పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము, గ్రామస్తులంతా కూడా ఆ గుడి స్థలాన్ని ఆకుపించడం కరెక్ట్ కాదని చెప్పారు. కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆడ పెట్టించాం. అది తప్ప అని నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి. మీకు ఈ మధ్య కూడా భ్రమించింది, మధ్య స్థిమితం తప్పింది, ఏమి గుర్తుండటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇచ్చారు. ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి, ధైర్యంగా బ్రహ్మాండంగా గెలుస్తాడు, బ్రహ్మాండంగా ఇది ఉంది. వైఎస్ఆర్సీపీగా ఉన్నప్పుడు గౌరవం ఉంది, ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్కి ఇచ్చాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం